2021కి వచ్చేసరి సిచ్యువేషన్ ఎట్లుందంటే మీరు ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. టనల్ లోపలికి వెళ్లే భాగం అంటే టనల్ ఇన్లెట్ శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర వస్తే దిండి సైడ్ టనల్ అవుట్లెట్ నుంచి టీబీఎం మెషిన్ పెట్టుకొని 20 కిలోమీటర్ల దాకా లోపలికి తవ్వేశారు. ఈ 13 కిలోమీటర్ల మార్క్ తర్వాత షియర్ జోన్ అని వచ్చింది. అంటే సింపుల్ గా చెప్తున్నా, మనం మిషన్ వేసుకొని డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నాం. ఈ మెషిన్ ఏదైతే ఉంటుందో షీట్ రాక్ అని గానీ గ్రెనైట్ రాక్ అని గానీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ డ్యామ్ ఇది ఇవాళ మొదలైంది కాదు, 2005 నుంచి నడుస్తుంది. లిటరలీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలు పెట్టింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అది ఆగి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకుని ఫినిష్ చేద్దాం అని చెప్పి 4-5 డేస్ బ్యాక్ స్టార్ట్ చేస్తే ఆ టనల్ ఇన్లెట్ ఏదైతే ఉంటుందో శ్రీశైలం డ్యామ్ దగ్గర అక్కడికి సుమారు ఒక 13-14 కిలోమీటర్ల దగ్గర దోమల్పేంట విలేజ్ కింద వస్తుంది. అది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తెలంగాణ. అక్కడ ప్రమాదం జరిగి 8 మంది లోపల ఉండిపోయారు. యూపీకి సంబంధించిన మనోజ్ కుమార్ ఆయన ప్రాజెక్ట్ ఇంజనీర్, ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, లేబరర్ సందీప్ సాహు, జటాక్స్, సంతోష్ సాహు, అనూజ్ సాహు వీళ్ళు ఎక్కడెక్కడో జార్ఖండ్ నుంచి వచ్చారు. వీళ్ళు ఈ టనల్ పనులు చేపట్టింది కూడా 2 కంపెనీస్. ఒకటి జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ అయితే రెండోది రాబిన్స్ కంపెనీ. ఈ జయప్రకాష్ అసోసియేట్స్ అనే కంపెనీ ఇలాంటి కంపెనీ కూడా కాదు, లిటరలీ సర్దార్ సరోవర్ చేసిన కంపెనీ. అది లిటరలీ 1.8 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇరిగేట్ చేసే అంత కెపాసిటీ ఉండే కంపెనీ అది. ఈ కంపెనీ గురించి నేను ఎందుకు మాట్లాడాను తర్వాత నేను చెప్తాను. బట్ ఎప్పుడైతే వీళ్ళు లోపల ఇరుక్కున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి అటు నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ అలర్ట్ అయ్యారు. మోడీ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని వీళ్ళు చాలా ప్రిపేర్డ్ గా ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో జనాలను ఎలా కాపాడాలి, హ్యూమన్ లాస్ ఎలా తగ్గించాలి అని. వాళ్ళే కాకుండా ఇండియన్ ఆర్మీ నుంచి ఈటీఎఫ్ అని ఉంటారు, ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ అని. ఈ టెక్నికాలిటీస్ ఇవన్నీ కరెక్ట్ గా తెలుస్తాయి. వాళ్ళందరూ ప్రస్తుతానికి దిగున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది నిన్న మార్నింగ్, సాటర్డే మార్నింగ్ 60 మంది లోపలికి వెళ్లారు. అరౌండ్ 8:30 AM కి పైన టనల్ రూఫ్ ఏదైతే ఉంటుందో అది కూలి 60 మందిలో 52 మంది బయటకు వచ్చేసి మిగిలిన 8 మంది లోపల ఉండిపోయారు. ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్ గా ఎలా జరిగింది మాకు న్యూస్ చూస్తే అర్థం కావట్లేదు. ఇంతమంది ఇన్ని ఇయర్స్ ప్లానింగ్ తో ఇలాంటి టనల్ ఒకటి కట్టేటప్పుడు ఆ మాత్రం ఎందుకు చూసుకోలేదు? ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందా లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడా? ఇలాగ రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనందరికి. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే మ్యాటర్ మొత్తాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీన్ని ఎందుకు కడుతున్నారు, అది మధ్యలో అన్నిసార్లు ఎందుకు ఆగింది, లిటరలీ ఒక 3-4 సంవత్సరాలు ఆగి 3-4 రోజుల క్రితం ఈ పని మొదలు పెడితే అప్పుడే ఇలాంటి ప్రమాదం ఎందుకు జరిగింది, లోపల జనాలు ఎలా ఇరుక్కున్నారు, దీని వెనకాల ఉండే ఆ సైన్స్ ఏంటి. అండ్ సైన్స్ కదా అని మరీ సైంటిఫిక్ టర్మినాలజీ అంతా కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో 15 నిమిషాలు ఈ మ్యాటర్ ని మీ ముందు పెడతా. ఈ మ్యాటర్ అందరూ తెలుసుకోవడం చాలా అవసరం. నేను లోపల ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో మనకి ఇంకా తెలియదు. బట్ మన తెలంగాణలో జరుగుతుంది, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఏం జరుగుతున్నా, అంతర్జాతీయంగా ఏం జరుగుతున్నా 15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యేటట్టు ఒక వీడియో చేసి మీ ముందు రోజు పెట్టేస్తాం. రోజు చూస్తున్న మీ అందరికీ తెలుసు ఒక నాలెడ్జ్ పిల్ల నా వీడియో పనిచేస్తుందని. కొత్తగా వచ్చిన మీ అందరికీ చెప్తున్నా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే మన వాయిస్ రైజ్ అవడం ఇంపార్టెంట్. అది 0.01% అన్నా పర్వాలేదు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ SNLB ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఐడియేషన్ జరిగింది 1983లో. 3 లక్షల ఎకరాలను ఇరిగేట్ చేయాలి. డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి కదా నల్గొండ డిస్ట్రిక్ట్ లో, ఆ ఏరియాస్ అన్నిటికీ సాగునీళ్ళు వెళ్ళాలి. బట్ 2005 ఆగస్ట్ లో అప్పటి రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇది 5 సంవత్సరాల్లో ఫినిష్ అవ్వాలి, మనం ఇప్పుడు మొదలెడదాం 2010 కల్లా దీన్ని ఫినిష్ చేసేద్దాం అని చెప్పి నేను వీడియో బిగినింగ్ లో చెప్పిన 2 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కంపెనీస్ కి టన్నల్ బాధ్యతలు అప్పచెప్పారు. గ్రావిటీ డ్రివెన్ వాటర్ ఫ్లో ఉంటుంది కదా, అంటే నేచురల్ గానే హై పొటెన్షియల్ ఏరియా నుంచి లో పొటెన్షియల్ ఏరియాకి వచ్చే వాటర్ ని ఫెసిలిటేట్ చేయాలి, కరెక్ట్ అయిన ఇన్ఫ్రా ఉండాలి అని చెప్పి పని మొదలుపెట్టి స్టార్ట్ చేసిన తర్వాత ఈ కంపెనీకి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ 2 కంపెనీస్ కి. తద్వారా గ్యాప్ వచ్చింది. తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రకరకాల చీఫ్ మినిస్టర్స్ మారారు 2010 నుంచి 11 వరకు. పేమెంట్ ఇష్యూస్ అయ్యుండొచ్చు, సింగిల్ లీడర్షిప్ లేకపోవడం అండ్ స్టేట్ ఒక కన్ఫ్యూజన్ తో ఉండడంతో 2010 నుంచి 14 వరకు డిలే అయింది. తర్వాత కొత్త స్టేట్ ఫార్మేషన్ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ గా డివైడ్ అయింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. బట్ ఈ పని ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ 2021లో చాలా సీరియస్ గా తీసుకున్నారు, ఎట్లయినా టనల్ కట్టాలని. ఈ టనల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తాయి? దీంట్లో బేసిక్ గా 2 టనల్స్ ఉన్నాయి. మొదటి టనల్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాకా వస్తే రెండోది అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. మనకి ఇప్పుడు ఈ స్టోరీలో ఫస్ట్ టనల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి విషయం నేను చెప్తాను జాగ్రత్తగా. 2021కి వచ్చేసరి సిచ్యువేషన్ ఎట్లుందంటే మీరు ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. టనల్ లోపలికి వెళ్లే భాగం అంటే టనల్ ఇన్లెట్ శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర వస్తే దిండి సైడ్ టనల్ అవుట్లెట్ నుంచి టీబీఎం మెషిన్ పెట్టుకొని 20 కిలోమీటర్ల దాకా లోపలికి తవ్వేశారు. డ్రిల్ చేసుకుంటూ లోపలికి వచ్చేసారు. టీబీఎం అంటే టర్బో బోరింగ్ మెషిన్. అది చాలా పెద్ద మెషిన్, అది ఎన్నో మీటర్ల వైడ్ ఉంటది. ఆ మెషిన్ తోనే మనం డ్రిల్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏంటి, మన లోపల పెద్ద బొక్క పెట్టాలి. ఇట్ సైడ్ నుంచి 20 కిలోమీటర్ల బొక్క ఆల్రెడీ పెట్టేశారు. అందరికీ అర్థం కావాలని వాడుక భాష వాడుతున్నా నేను. సో ఈ హోల్ ఏదైతే ఉందో అది 20 కిలోమీటర్స్ దాకా వచ్చేసింది. అంతా బాగానే జరిగిపోయింది. బట్ 2021లో ఇట్ సైడ్ నుంచి ఒక 13 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత అదే టర్బో డ్రిల్లింగ్ మెషిన్ వేసుకొని ఈ 13 కిలోమీటర్ల మార్క్ తర్వాత షియర్ జోన్ అని వచ్చింది. అంటే సింపుల్ గా చెప్తున్నా,
మనం మిషన్ వేసుకుని డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నాం. ఈ మెషిన్ ఏదైతే ఉంటుందో షీట్ రాక్ అని గానీ గ్రెనైట్ రాక్ అని గానీ ఈజీగా డ్రిల్ కొడుతుంది. బట్ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల అది క్లైమేట్ అయి ఉండొచ్చు లేదా కాలక్రమేణా అయి ఉండొచ్చు, ఈ రాక్స్ మధ్యలో గ్యాప్స్ ఏర్పడతాయి. అంటే మొత్తం రాక్సే ఉండవు, మధ్యలో మడ్ వాటర్ రబుల్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక కన్కాక్షన్ ఉంటుంది. ఈ మెషిన్ కి రాక్ అలవాటు బట్ ఈ రబుల్ అలవాటు ఉంటుంది. సో నేచురల్ గా డ్రిల్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ 13 కిలోమీటర్ దగ్గర ఎక్కడైతే షియర్ జోన్ వచ్చిందో ఆ షియర్ జోన్ కూడా 8 మీటర్లు ఉంది. అది చాలా పెద్ద షియర్ జోన్. అది 8 మీటర్స్ అంటే మామూలు విషయం కాదు. సో 8 మీటర్స్ లెంత్ షియర్ జోన్ ని డ్రిల్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తుంటే ఫస్ట్ లో వాళ్ళకి అర్థం కాలే ఏం నడుస్తుంది అనుకున్నారు. మనం ఎప్పుడైతే రాయి కాకుండా మట్టిలోకి దూసుకెళ్తున్నామో ఆ టనల్ చుట్టూరా ఉండే వాటర్ ఉంటుంది కదా, టనల్ ఎక్కడ ఉంటుంది అండర్ గ్రౌండ్ లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ రకరకాల డైరెక్షన్స్ నుంచి లోపల రావడానికి ప్రయత్నిస్తుంటారు. దీన్నే సీపేజ్ అంటారు. అప్పట్లోనే ఒక 4 ఏళ్ల క్రితమే వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయింది, ఇది ఇంత డీప్ వెళ్ళాలి మనం. సో వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ అన్ని తీసుకుని లోపలికి డ్రిల్ చేసుకుంటా స్లోగా వెళ్తున్నారు. బట్ ఈ సీపేజ్ వాటర్ ఎప్పుడైతే కావాల్సిన దానికన్నా స్పీడ్ గా వచ్చిందో ఆల్మోస్ట్ ఒక 8,000 లీటర్స్ పర్ మినిట్ స్పీడ్ లో వచ్చింది. అది ఆ ఇన్కమింగ్ వాటర్ మనం వదిలేస్తే టర్బో డ్రిల్లింగ్ మెషిన్ ఫిల్ అయిపోతుంది. అది చాలా ప్రమాదం. వాటర్ బయటికి పంపిస్తూ డ్రిల్ చేస్తూ ఆల్మోస్ట్ పర్మిసిబుల్ లిమిట్స్ కి పట్టుకొచ్చేసారు. ఒక 3,500 మీటర్స్ పర్ లిమిట్ కి సీపేజ్ ఉండేలాగా 8 మీటర్స్ లో ఒక 5 మీటర్స్ డ్రిల్ చేసి 3 మీటర్స్ వదిలేశారు. ఈ 3 మీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వేరియస్ రీజన్స్ వల్ల అప్పుడు అక్కడ పని ఆగిపోయింది. మళ్ళీ కొత్తగా 4 సంవత్సరాల తర్వాత ఈ పని ఫిబ్రవరి 15, 16, 17 ఆ టైంలో మొదలైంది. ఈ పనిలో భాగంగానే గత 4 రోజులుగా పనిచేస్తున్నారు. రోజు లోపలికి వెళ్ళడం, 1 మీటర్ 2 మీటర్స్ లోపలికి తవ్వడం. ఇన్ఫాక్ట్ ఆ 3 మీటర్లు ఏదైతే మిగిల్చారో అది కూడా లోపలికి తవ్వేసి ఎక్కడైతే 2021 లో వాళ్ళు వదిలారో అక్కడ నుంచి 18 మీటర్లు లోపలికి వెళ్ళిపోయారు. నిన్న కూడా ఒక యూజువల్ డే శనివారం మార్నింగ్ అందరూ లోపలికి వెళ్ళారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ సడన్ గా వాళ్ళు డ్రిల్ చేస్తుంటే ఈ 60 మంది ఒక దగ్గర ఉండరు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మెషిన్ హెడ్ దగ్గర కొంతమంది ఉంటారు, మధ్యలో కొంతమంది ఉంటారు, ఎండ్ దగ్గర కొంతమంది ఉంటారు, అలాగా డివైడ్ అయి ఉంటారు, మొత్తం డిస్పర్స్ అయి ఉంటారు మొత్తం. సో డ్రిల్లింగ్ నడుస్తుంటే వీళ్ళ లొకేషన్ నుంచి 18 మీటర్లు ముందుకు వెళ్ళారు కదా, ఎక్కడైతే ఇష్యూ వాళ్ళకి 4 సంవత్సరాల ముందు వచ్చిందో అదే పాయింట్ దగ్గర ఇష్యూ వచ్చి ఈ మడ్ వాటర్ మిక్చర్ ఏదైతే టనల్ పైన ఉంటుందో అది కూడా అండర్ గ్రౌండే కదా, పైగా నల్లమల ఫారెస్ట్ అదంతా రకరకాల సాయిల్స్ మిక్స్ అయి ఉంటాయి. ఆ లొకేషన్ షియర్ జోన్ అవ్వడం వల్ల ఈ 8 మీటర్స్ లో 3 మీటర్స్ కూలిపోయింది. ఆ రబుల్ అంతా లోపలికి వచ్చి పడిపోయింది. మట్టిని తవ్వే పరికరాలు, అండర్ వాటర్ స్కానర్ తో సొరంగం లోపలికి వెళ్లారు రెస్క్యూ టీం. టన్నెల్లో విద్యుత్ వ్యవస్థనైతే పునరుద్ధరించారు. కానీ మట్టి బురద నీరు ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ టీం వెళ్లడానికి ఆటంకం ఏర్పడుతోందన్నారు నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్. ఈ పడే భాగంలోనే 52 మంది వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయి బయటకు వచ్చేసారు కంప్లీట్. బట్ అది పడిపోవడంతో ఆల్రెడీ ముందు ఎవరైతే ఉన్నారో ఈ 8 మంది వాళ్ళు లోపల ఇరుక్కుపోయారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది జరిగింది. ఇది జరిగి 24 గంటలు అవుతుంది. నేషనల్ న్యూస్ అయిపోయింది. వాళ్ళు లోపల అరుస్తుంటే పలకట్లేదు. చాలా మంది లోపలికి వెళ్ళి అరుస్తున్నారు. ఈటీఎఫ్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అంతా. ఒకసారి మీరే చూడండి. మనోజ్, శ్రీనివాస్, ద్వివేది అటు సైడ్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. కొంతమంది ఏమంటారంటే లోపలికి వెళ్ళే ఎయిర్ డక్ట్ ఉంటది కదా, అంటే బయట నుంచి లోపలికి గాలి వచ్చేది, అది కూడా పని చేస్తుందా పని చేయట్లేదా అనే డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఎంత క్విక్ గా వీలైతే అంత క్విక్ గా జనాలు బయటికి తీసుకురావాలి అని చెప్పి ఒక ఇంటర్నల్ కమిటీ లాంటిది ఫామ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటున్నాం. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ అందరి సైన్యం తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ అట్ దిస్ మూమెంట్ is we have to save the 8 lives. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏదో ఒకటి చేసి ఇమీడియట్లీ వాళ్ళు బయటికి తీసుకురావాలి. వాళ్ళు బ్రతికితే చాలు అనుకునేలా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రాజెక్ట్ మొదలై 4 రోజులు కూడా కాలేదు. ఇది 2010లో ఫినిష్ అవ్వాల్సిన ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ 15 సంవత్సరాల డిలేలో నడుస్తుంది. ఇక్కడ ఇలాంటి ఇష్యూ ఒకటి ఉందని 4 సంవత్సరాల క్రితమే మనకు తెలుసు. సో బయటకు వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీ ఖచ్చితంగా ఉంటుంది. తెలిసి కూడా ఇలాంటి ప్రమాదం ఎందుకు జరిగింది, సీపేజ్ మనకి వాటర్ ఇన్ఫ్లో పర్మిసిబుల్ లిమిట్స్ లోనే ఉంటే ఆ రూఫ్ ఎట్లా ఇదైంది అని చాలా మంది అడుగుతారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. ఇరిగేషన్ నీళ్లే కాదు, నల్గొండలో 4 లక్షల ఎకరాలకి 500 విలేజెస్ కి, ఫ్లోరైడ్ హిట్ విలేజెస్ కి, అంటే వాళ్ళు తాగే నీటిలో ఫ్లోరైడ్ ఉంటుంది, అలాంటి విలేజెస్ కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే ప్రాజెక్ట్ ఇది. అండ్ మనం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతున్నాం. అటు సైడ్ నుంచి ఒక 20 ఫినిష్ అయిపోయింది ఆ టనల్ అవుట్లెట్ దగ్గర. ఇక్కడ ఒక 10 అయింది. ఇంకొక 10 కిలోమీటర్లు ఉందంతే. ఒక 10-11 కిలోమీటర్లు 2-2.5 సంవత్సరాలు అయిపోతుంది ఇది అని చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లయినా ఈసారి మనం ఫినిష్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ ఇంటెండెడ్ పర్పస్ ఏదైతే ఉందో అది ఈ టర్మ్ లోనే నేను ఫినిష్ చేస్తాను కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇంతమంది ఫోకస్ ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నప్పుడు ఇలా జరగడం చాలా బాధాకరం. అండ్ నేను చాలా బలంగా ఒకటే విషయం కోరుకుంటున్నాను, ఆ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలతో బ్రతికి బయటకు వస్తే చాలు. ఒక్కసారి మీరే ఊహించుకోండి, మనం రీసెంట్ గా ఒక సినిమా కూడా చూసాం మనం, మంజుమెల్ బాయ్స్ అని. అందులో ఒక వ్యక్తి అలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుంటే సైకాలజీ ఎట్లుంటది అనేది మనకు చాలా క్లియర్ గా కనబడింది. 8 మంది లోపల ఇలా ఉండిపోయేసరికి వాళ్ళకి ఏం ఆలోచనలు ఉంటాయి, మా దేశం మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటారు కదా. అందుకే ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఈ ఈటీఎఫ్ గానీ ఎన్డీఆర్ఎఫ్ గానీ వీళ్ళు నార్మల్ పీపుల్ కాదు, హైలీ స్కిల్డ్ పీపుల్. ఇలాంటివి ఎన్నో ఆపరేషన్స్ వాళ్ళు చేసి ఉంటారు. సో వాళ్ళని బయటికి తీసుకొస్తారని నేను నమ్ముతున్నా. ప్రస్తుతానికైతే ఆపరేషన్ నడుస్తుంది. ఆ లోపల
లోపల విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి, బట్ లోపలి కాంటాక్ట్ అయితే మనం చేయలేము. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి రావట్లేదు. అసలు ఎంత అరుస్తున్నా వాళ్ళు పలకట్లేదు. అండ్ ఇది తెలంగాణలో జరిగింది కాబట్టి తెలంగాణ సమస్యలా చూడడం కూడా కరెక్ట్ గా. నిన్నే మనం ఒక విషయం మాట్లాడుకున్నాం, ఆంధ్రాలో క్రైసిస్ వస్తే తెలంగాణ వాళ్ళు, తెలంగాణలో క్రైసిస్ వస్తే ఆంధ్ర వాళ్ళు, మనందరం మాట్లాడాలి, మన గొంతు విప్పాలి, ఎందుకంటే మనందరం అన్నదమ్ములం. అది నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారని నేనైతే భావిస్తున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా నాకు కింద ఖచ్చితంగా కింద కామెంట్స్ రాయండి. ఎందుకంటే నేను కూడా మీలాంటి ఉండే, మానవ తప్పులు సహజం. ఏదో ఒక పాయింట్ నేను చెప్పలేదని మీరు అనుకుంటే లెట్ us know. కింద కామెంట్స్ ఒక మంచి ఫారం, డిస్కషన్ ఫారం లో పెడదాం మనం. అండ్ అదే కాకుండా ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ మీరు నాకు డైరెక్ట్ గా వచ్చి ఇద్దాం అనుకుంటే, లేదా నాతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటే, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్. ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూడొచ్చు అక్కడ. లేదా మీ చుట్టూ జరుగుతున్న విషయాల్ని మీరు మాట్లాడాలి, దీని మీద సౌండ్ రేజ్ అవ్వాలి అని మీరు ఏమంటే నాతో డైరెక్ట్ గా వచ్చి మాట్లాడొచ్చు, ఈ టాపిక్ మీద వీడియో చేయమని చెప్పొచ్చు. లేదా నా చుట్టూ జరుగుతున్న విషయాలు చూద్దామన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. 1+ million ఫాలోవర్స్ ఉంటారు, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. యూ కెన్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రెండు వచ్చాయండి, అక్కడ కూడా మాట్లాడదాం. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఏదైతే ఉందో, నన్ను ఇంకా ఇలాగే పనిచేయడానికి ప్రాణం పెట్టి రోజుకు ఒక వీడియో ఎట్ ఎనీ కాస్ట్, అది కూడా టాపిక్ ఇంపార్టెంట్ గా ఉండి మీ లైఫ్ కి ఒక వాల్యూ యాడ్ చేసేలాగా, నైట్ పడుకునే ముందు ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేసేలాగా ఒక వీడియో నేను తెస్తాను. సో కొత్తగా ఈ వీడియో ఇక్కడ దాకా మీరు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ మీలో చాలా మంది అడుగుతున్నారు కూడా తెలంగాణ టాపిక్స్ ఎక్కువ కవర్ చేయట్లేదు ఏంటి అని. అది నేను కూడా చూసుకున్నాను. ఖచ్చితంగా మన తెలంగాణలో ఏం జరిగినా కూడా అది అందరికీ తెలియాల్సిన విషయం అయితే నేను ఖచ్చితంగా మాట్లాడతా. నా తెలంగాణ తమ్ముళ్ళ కోసం చెప్తున్నాను ఇది. మన వాయిస్ ప్రతి ఇంపార్టెంట్ ఇష్యూ మీద రైజ్ అవ్వాలి. అది 0.01% ఉన్నా పర్వాలేదు. బీ ఏ పార్ట్ ఆఫ్ ద చేంజ్, బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ వాయిస్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో ఆంధ్రాలో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి. అది ఎగ్జామ్ జరిగింది, బట్ ఏ పరిస్థితుల్లో జరగాల్సి వచ్చిందో, వాళ్ళు ఎంత డిస్ట్రెస్ కి లోన్ అయ్యారో దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ అర్థమయ్యేలా గ్రూప్ 2 స్టూడెంట్స్ ఆవేదన ఆర్టికులేట్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా కొంచెం నేషనల్ లెవెల్లో ఏదైనా చూద్దాం అనుకుంటే, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లో జరిగిన ఒక స్కామ్, ఆల్మోస్ట్ లక్కీ భాస్కర్ సినిమాలో ఉంటుంది అది. ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసినట్టు ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ హితేష్ మెహతా ఏం చేశాడో, ఎలా చేశాడో తెలుసుకోవాలంటే దాని గురించి కూడా కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above incompetence. Rise above complacency. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.